నల్లేరు పెట్టింది కాలు కాలే వీడియో తీస్తున్నా ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి ఏడన్నా కోరాడు నువ్వు మూతంతా పోసుకో ఎప్పుడు చేస్తాయి థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్క పెళ్ళి వీడియో అండి. సో మా ఇంట్లో పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ పెళ్ళి మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను మా అక్కనే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాము. షాపింగ్ దగ్గర నుంచి పెళ్ళి అయిపోయే ఎండ్ వరకు కూడా ప్రతిదీ మేమిద్దరమే చేసుకున్నాం అనమాట. అందుకే మాకు ఈ పెళ్ళి చాలా స్పెషల్. సో చాలా మంచిగా జరిగింది. పెళ్ళి కూడా పొదిలి నరసింహస్వామి టెంపుల్లో చేసామండి. సో చాలా సింపుల్గా చేసాము. మా ఇంట్లో వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే పిలుచుకొని హడావిడి లేకుండా చాలా సింపుల్ అండ్ గ్రాండ్గా చేసుకున్నాము. చాలా మంచిగా జరిగింది పెళ్ళి అయితే. సో అందుకే ఇది నాకు చాలా స్పెషల్. దట్టు నా చేతుల మీదుగా ప్రతి ఒక్కటి చేశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకు చాలా ఆనందం అనిపించింది. అందరం అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ముహూర్తం మార్నింగ్ 9:40కి అండి. సో మేమైతే 8 కల్లా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేటట్టు చూసుకుందాము అని చెప్పేసి 8 కల్లా రెడీ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి మాకు ఒక 1.5 hour టైం అయితే పడుతుంది. సో అందుకని చెప్పి మేము త్వరగా స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ చాలా కామెడీ జరిగింది. ఎక్కడైనా సరే పెళ్లి కూతురికి కొంచెం లేట్ అవుతుంది, పెళ్లి కొడుకు త్వరగా వస్తారు. ఎందుకంటే జస్ట్ వాళ్ళది ఏముంది, డ్రెస్ వేసుకొని రావడమే కదా. అమ్మాయిలకి చాలా టైం పడుతుంది మొత్తం రెడీ అవ్వడానికి. ఈసారి మేమైతే ఫాస్ట్గా అయిపోయినాము. వాళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళు మేము వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి మేము త్వరగా రెడీ అయిపోయి హడావిడి చేశారు మమ్మల్ని. అప్పటికే ఏదో పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోయి ఎక్కేసాము. సో మా అక్కనైతే నీట్గానే రెడీ చేసాం. కానీ మేమైతే అట్లా ఒక చీర కట్టేసుకొని జస్ట్ ఇంకెక్కామన్నమాట. వాళ్ళు హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఎవ్వరూ హడావిడి చేయలేదు. మా ఇంట్లో వాళ్ళే హడావిడి చేశారు. త్వరగా కానివ్వండి, లేట్ అయింది అని చెప్పి. సో వాళ్ళు బయలుదేరిపోయారేమో, మాదేనేమో లేట్ అని చెప్పేసి మేమైతే అందరం త్వరగా రెడీ అయిపోయి ఎక్కేసి వెళ్ళాము. వాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం మళ్ళీ ఒక సపరేట్గా ఒక గంట సేపు మేము రోడ్ సైడ్ వెయిట్ చేసామన్నమాట. వాళ్ళు వచ్చేంత వరకు. చాలా ఫన్నీ అనిపించింది. ఎక్కడైనా సరే అబ్బాయిలు ఫాస్ట్గా ఉంటారు, అమ్మాయిలకు లేట్ అవుతుంది. ఇక్కడ అంతా రివర్స్ అయింది అని చెప్పేసి మాకైతే చాలా నవ్వు వచ్చింది. ఫస్ట్ అయితే మేము అందరం వెళ్తున్నాం, పిల్ల బ్యాచ్ మొత్తం బాబాయ్ కార్లో వెళ్తున్నాము. నెక్స్ట్ అమ్మ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. సో పిల్లల్ని అయితే నాతో పాటు తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కకి ఏదన్నా హెల్ప్ చేయాల్సి వస్తే వాళ్ళు చేయనియరు కదా అని చెప్పేసి నేను పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు. పిల్లల్ని మా అమ్మ తీసుకొస్తుంది వెనక కార్లో. సో కొంచెం ఫ్రీగా ఉంటుంది
మాకు బాగా ఎండలు ఉన్నాయండి, మామూలుగా ఎండలు లేవు. సో కొంచెం ఫ్రీగా ఉంటుంది మాతో వచ్చి, అసలు గజిబిజిగా నలిగిపోయి వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది ఎందుకులే అని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళ వరకు సపరేట్గా ఒక కార్ పంపించినాడు బాబాయ్. సో వాళ్ళు మా అమ్మ వాళ్ళు పిల్లలు ఆ కార్లో వస్తామని చెప్పారు. అందుకని చెప్పి మేము ముందే స్టార్ట్ అయిపోయాము అక్కతోటి. మొత్తం పిల్ల బ్యాచ్ వెళ్తున్నాం. వెళ్ళడం మాకైతే అసలు ఏమీ తెలియదు, ఎక్కడ దిగాలి ఏంటి అనేది కూడా తెలియదు. బట్ ఏదో చెప్పారు పెద్దోళ్ళు అని చెప్పేసి మేమైతే ఎక్కేసాము. సో అందరం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. నిజంగా స్పెషల్ అండి మాకు ఈ పెళ్ళి. చాలా హ్యాపీగా జరుపుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. సో ఇదేనండి పొదిలి నరసింహస్వామి టెంపుల్. అటు ఇటు కొండలు మధ్యలో ఉంది టెంపుల్ అయితే. అసలు ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందండి. దీన్ని నిజంగా కొంచెం కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని మంచిగా రోడ్లు వేసి కొంచెం డెవలప్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అవుతుందండి. అంత బాగుంది టెంపుల్. కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు సరిగా లేవన్నమాట, అదే ప్రాబ్లము. అంత మట్టి రోడ్డు. సో ఇంకా పొదిలి రోడ్డు అయితే దారుణంగా ఉంది, గుంతలు మెట్టలు, అస్సలు రోడ్డు బాగలేదు. ఇటు సైడ్ నుంచి కూర్చేడు అటువైపు వస్తే కొంచెం మట్టి రోడ్డు ఉంది, సమ్వాట్ బెటర్ అనమాట, మంచిగానే ఉంది రోడ్డు, రావచ్చు. సో చాలా బాగుంది అన్నమాట టెంపుల్ అయితే. దీన్ని కొంచెం కానీ చొరవ తీసుకొని డెవలప్ చేస్తే చాలా మంచి టెంపుల్ అవుతుంది. ఎటు చూసినా కొండల మధ్యలో టెంపుల్ ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ని, ఇదే రావడము. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. అందరం అయితే టెంపుల్కి ఇప్పుడే వచ్చేసాము, ఇంకా లోపలికి వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. సో మేము ఎక్కువ మండపము అలాంటిది కూడా ఏం పెట్టలేదండి. సో సింపుల్గా చేసుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయినారు. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకోవాలని ఫిక్స్ అయినారు. సో అందుకని చెప్పేసి వాళ్ళని కొంచెం మంచిగా రెడీ చేసి టెంపుల్కి తీసుకెళ్ళి మామూలుగా మా అందరి మధ్యలోనే పెళ్లి చేసినాం అనమాట. చాలా బాగా వచ్చింది నిజంగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చాలా డబ్బులు పెట్టి లక్షలు పెట్టి చేసుకున్నా కూడా అంత మంచిగా రాదు పెళ్ళి. అసలు ఏమి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా మంచిగా వచ్చింది. ప్రతిదీ మేము అనుకున్నట్టు చేయగలిగినాము అట్లా చేసుకోబట్టే. సో ఎక్కువ హడావిడి అయిపోతే క్లమ్జీ అయిపోయి ఉండేదేమో. సో మంచిగా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే అక్క వాళ్ళని కొంచెం ఫోటోషూట్ చేస్తున్నారు. సో ఫోటోషూట్ తీసిన తర్వాత లోపలికి వెళ్దామని చెప్పేసి ఆగినాము. ఇక్కడ కూడా టెంపుల్లో స్టార్టింగ్లో అట్లా ఒక రూమ్ లాగా ఉందన్నమాట. సో అక్కడ ఏదన్నా రెడీ అయ్యే వాళ్ళు ఉంటే చక్కగా రెడీ అవ్వచ్చు మంచిగా అని చెప్పేసి అక్కడ అందరం మేము నిలబడి ఉన్నాము. సో ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ మొత్తం ఇదేనండి, చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్, కానీ చాలా బాగుంటుంది. అసలు నాకు ఆ వెదరు అట్మాస్ఫియరు చలికాలంలో వస్తే చాలా మంచిగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అడుగట్ట పెట్టగానే కాళ్ళు మండిపోతున్నాయి, అంత ఎండలు ఉన్నాయి. మా బొడ్డోడైతే నేను వేస్తా చేపలు అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు. సో అందుకని చెప్పి వాటితోనే వేయిస్తున్నాడు వాళ్ళ తాతయ్య. సో చేపలు వేసేసాడు కాబట్టి వాడు సాటిస్ఫై అయినాడు, లేకపోతే ఇంకా ఇల్లు బిగ్గు పందిరేసేసాడు అనమాట. చెప్పాను కదా మేము ఎవ్వరం అసలు రెడీ అవ్వలేదు, టైం లేదు, టైం త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి చింపిరికి అట్లాగే ఎక్కేసినాము కారు. సో మా చెల్లి వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ జడన్నా వేద్దామని చెప్పేసి అక్కడ రూమ్లో తీసుకుపోయి అక్కడ జడేస్తున్నాను. బుడ్డి వాళ్ళని కూడా మా అమ్మ జస్ట్ ఒక కాటన్ ఫ్రాక్ వేసుకొని వచ్చింది ఎండలో కోసం అని చెప్పేసి, బ్యాగ్లో పెట్టుకొని వచ్చింది డ్రెస్ అయితే. బుడ్డి వాళ్ళని కూడా నేను అక్కడికి వచ్చిన తర్వాతే రెడీ చేశాను. సో మంచిగా రెడీ చేశాను అనమాట, తనకి చాలా ఇష్టము. సో మా బుడ్డి వాళ్ళు పెళ్లి కోసం అని చెప్పి వడ్డానాలు కొనుక్కున్నారు ఇద్దరు. సో వాళ్ళకి వడ్డానాలు అంటే ఎప్పటి నుంచో చాలా ఇష్టము. అక్క పెళ్లి షాప్ చేయడానికి మేము ఒంగోలు వెళ్ళాము. ఆ ఒంగోలులో నాకు చాలా నచ్చినాయి అనమాట వడ్డానాలు. వాళ్ళు కావాలి అని చెప్పేసి 2 తీసుకున్నాను, చాలా మంచిగా ఉన్నాయి. ఏదైనా సరే మా వాళ్ళకి ఒక వస్తువు కొనిచ్చామంటే ఒక 3 నాళ్ళ ముచ్చట్లాగా చేస్తారు. ఒక్కరోజు 2 రోజులే ఉంటాయి వాళ్ళ దగ్గర, మిగతా రోజు కళ్ళకు కూడా కానరావు అనమాట అవి. అట్లా చేస్తారు మా బుడ్డి వాళ్ళు. సో మా బుడ్డిది అయితే బాగానే ఉంచుకుంది, కానీ మా బక్కోడిదైతే ఆడ పెట్టిన 1 గంట కల్లా అది దేనికి తగిలిచ్చిందో తెలియదు, వడ్డానం మొత్తం విరిగిపోయింది. అట్లనే చేస్తుంది, ఏది కొన్నా సరే ఒక్కరోజే కానీ వస్తుంది మా కళ్ళకి, 2వ రోజు అసలు చూద్దామన్నా కనిపించదు. అట్లాంటి పిల్లలు అనమాట. మా చెల్లెలకి సింపుల్గా ఒక ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే వేసాను, అసలు మరీ చెరిగిపోయింది అనమాట వచ్చేసరికి. అందుకనే కొంచెం హెయిర్ అవి సెట్ చేశాను వాళ్ళకి. హెయిర్ సెట్ చేసేసి ఇంకా
అందరం లోపలికి వెళ్దాము అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము. నిజంగా టెంపుల్ అయితే అసలు చాలా బాగుందండి. బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. ప్రతిదీ ఉన్నాయి, సత్రాలు, ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ అవైలబుల్గా. గోశాల ప్రతి ఒక్కటి ఉంది. కాకపోతే మనం ఇప్పుడు ఈ టైమ్స్లో సీజన్ కాదు కాబట్టి పెద్దగా ఎవరు రావట్లేదు. చలికాలము అట్లాంటి టైంలో అయితే మంచిగా ఇదొక ప్లేస్, బాగా ఎంజాయ్ చేసే ప్లేసే. నిజంగా దేవుడు కూడా చాలా అందంగా అనిపించింది. సో చాలా బాగుంటుంది. సో అందరం రెడీ అయిపోయి పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మా అక్కోడు నన్ను వీడియో అని చెప్పి అడిగిందనమాట, అందుకని దాన్ని వీడియో చేస్తున్నాను. సో అందరం పెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎండలో ఉండటం వల్ల గాలి రావట్లేదు, ఒక ఫ్యానే పెట్టినారు. మా బుడ్డిది నాకు గాలి రావట్లేదు మమ్మీ అని చెప్పి అక్కడ నిల్చుంది. వెళ్ళి అక్కడ నిల్చొని మళ్ళీ నేను అక్కడ నిల్చోలేకపోతున్నాను, నీ దగ్గరికి వస్తాను కూర్చోడానికి అని చెప్పి వచ్చి మా అమ్మ దగ్గర కూర్చుందనమాట. సో చాలా బాగుందండి. బుడ్డిదానికైతే వడ్డానము చాలా మంచిగా సూట్ అయిందన్నమాట. సో అది ఇరగొట్టకుండా అది ఒక్కటే ఉంచింది, మిగతా అన్నీ ఇరగొట్టేసింది. సో స్టార్టింగ్ అయితే వినాయకుని పూజ జరుగుతుందండి. సో ఎవరికైనా అది వినాయకుని పూజ జరుగుతుంది కదా. సో సింపుల్గానే అసలు ఏమి హడావిడి లేకుండా మా అందరి మధ్యలో చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇది నిజంగా ఒక స్వీట్ మెమరీనే నాకు. ప్రతిదీ ఎవ్రీథింగ్ నేనే సెలెక్ట్ చేసి తెచ్చిన అనమాట. శారీస్ దగ్గర నుంచి, నేను అక్క వెళ్ళినాం, శారీస్కి కూడా ఎవ్వరు రాలేదు మాతోటి. సో ప్రతిదీ మాకు అవసరమైన థింగ్స్ అన్నీ మేమే తెచ్చుకొని మేమే చేసుకున్నాం కాబట్టి మాకు అందుకే చాలా హ్యాపీ అనిపించింది. బ్యూటిషియన్ కూడా ఎవరిని పెట్టుకోలేదు రెడీ చేయడానికి, మాకు వచ్చినట్లు మేమే రెడీ అయినాం ఎట్లా కట్టాలి అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు హ్యాపీ అంటే ప్రతి ఒక్కరికి నచ్చింది అనమాట. చాలా చక్కగా రెడీ అయినారు మీరు అని అందరూ అన్నారు. సో అందరికీ బాగా నచ్చింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా పిన్ని కంకణం కోసము దారాన్ని పోగులు పోస్తుంది, కంకణం కట్టుకుంటారు కదా, వాటికి రెడీ చేస్తుంది అన్నమాట. ఈవిడ మా పిన్ని, మా అమ్మ వాళ్ళ తోడుకోడలు. సో వీళ్ళిద్దరూ తోడుకోడలు అనమాట, మా పిన్ని మా అమ్మ. సో అట్లాగా అన్నీ రెడీ చేసి పెడుతుంది. రెడీ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది కదా చేసుకోవడానికి ముందే అని చెప్పేసి. సో ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట పెళ్ళి. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుకునే టైం ఇది. సో ఇది ఎవరికైనా లైఫ్లో నిజంగా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి ఇది స్టార్ట్ చేసినారు. సో అక్కకి జడ కూడా జస్ట్ మేము వేనీళ్ళు పెట్టేసి జడబిళ్ళలు పెట్టేసాము. ఆ వేనీళ్ళు కూడా మేము బయట కొనుక్కోలేదు, ఎందుకంటే 500 దాకా ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క వేణి, ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి మేమే మల్లెపూలు తీసుకొని నేనే కట్టిన వేనీళ్ళు కూడా. సో చాలా ఈజీ అండి వేనీళ్ళు కట్టుకోవడం, చాలా అందంగా ఉంటుంది మల్లెపూల వేనీళ్ళు అయితే. ఇంకా సో మనకి బయట ఇచ్చేవి నందివర్ధనం పూలతోటి వేనీళ్ళు కట్టిస్తారు మనకి మార్కెట్లో. సో అవి స్మెల్ రావు, అంత ఫ్రెష్గా అనిపించవు నాకు. ఈ మల్లెపూలు అయితే మంచి స్మెల్ వస్తుంది, పెట్టినా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఎక్కువ లడ్డుగా లేకుండా కొంచెం సన్నగా కట్టుకుంటాం కదా మనం, చాలా బాగుంటాయి వేణీలు. అవి నందివర్ధనం పూలు ఇంత లడ్డుగా కడతారు, అస్సలు మంచిగా అనిపించవు పెట్టినా కూడా నాకు. అందుకని చెప్పి నేనే ఇట్లాగా మల్లెపూలతోటి కట్టాను అన్నమాట. సో బిళ్ళలు వేసాను దానికి, అందుకే అంత లుక్ వచ్చింది జడకి. ఆ అవుట్ఫిట్కి ఆ జడకి మంచిగా సూట్ అయిపోయింది. సో తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు. పెట్టిన తర్వాత అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు, మా అమ్మ మా నాన్న వీళ్ళిద్దరు. సో వీళ్ళు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు వాళ్ళిద్దరిని. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఇలాగే మంచిగా ఉండాలని చెప్పి మేము అందరం అయితే చాలా కోరుకుంటున్నాము. సో మీరు కూడా అందరూ బ్లెస్ చేయండి నా వీడియోస్. ఈ వీడియో కానీ మీకు ఫుల్గా చూసి స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీకు కానీ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా అత్తయ్య మామయ్య వీళ్ళందరూ చక్కగా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. సో అది తరంబ్రాల చీరకు కూడా నేను సేమ్ ఒకటేలాగా జడ ఉంటే కొంచెం బాగోదు, కొంచెం ఏదన్నా డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి బిళ్ళలు తీసేసి ఈసారి నేను మల్లెపూలు చుట్టినా అన్నమాట. చాలా లుక్ వచ్చింది. ఆ తరంబ్రాల చీర వైట్ కదా, మల్లెపూలతో చుట్టేసరికి రెండు కలర్ కాంబినేషన్కి బాగా అసలు అవుట్ఫిట్కి మంచిగా సెట్ అయిందన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో వర్క్ కూడా నేను చాలా సింపుల్గా చేయించాను, హెవీగా చేయించకుండా. అంటే మరి హెవీగా చేయించి అవి తర్వాత మనం వేసుకోలేము పెట్టలేము, ఎందుకు ఊరికే బీరువాలో పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా సింపుల్గా లైట్గా చేయించాను అనమాట వర్క్ కూడా. సో వీళ్ళు పెడకంట రెడ్లు అన్నమాట, మా అన్న వాళ్ళు.
అందుకని చెప్పి బొందు అన్నమాట. వాళ్ళు వెనక సైడ్ బ్యాక్ సైడ్ నుంచి తాలిబొట్టు కడతారు. అండ్ సంథింగ్ 108 109 పోగులో ఏమో వేస్తారు వీళ్ళకి. సో అట్లా బ్యాక్ సైడ్ నుంచి కడతారు తాలిబొట్టును కూడా. మాలాగా ఫ్రంట్ నుంచి కాదు, వీళ్ళకి అసలు తాళే లేదు. సో ఊరికి జస్ట్ ఒక బొందు కడతారు అంతే. కావాలి అనుకుంటే పెళ్ళైపోయిన తర్వాత ఒక కాసు అండ్ పూసలు వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఓన్లీ నల్ల పూసలు వరకే వేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి ఏం మ్యాండేటరీ కాదు తాలిబొట్టు. సో ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. అంటే ఏ రెడ్లను బట్టి ఆ రెడ్లు. సో వీళ్ళు పెడకని రెడ్లు కాబట్టి అలా బొందు ఉంటుంది, మేము వెళ్ళనాటి రెడ్లం కాబట్టి మాకు తాలిబొట్టు ఉంటుంది. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. రెడ్ గార్లలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ రెడ్ గార్లలోనే వీళ్ళు ఒక వెరైటీ అనమాట అట్లాగా. సో మా వాళ్ళు అయితే తరంబరాల కోసం కొట్టుకుంటున్నారు ఆడ పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి. నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు కూడా గుర్తొచ్చినాయి. మేమంతే వాళ్ళ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక గ్లాస్ పోసుకొని పోయి ఆ తరంబరాల కోసం ఏరుకుంటా కొట్టుకునే వాళ్ళము. సేమ్ మా వాళ్ళు కూడా అంతే చేసినారు. సో ఆడుకోవటం కోసం అని చెప్పి. సో మా బుడ్డిది అయితే ఆకలి వేసినట్టుంది, బిస్కెట్లు తింటుంది. మా బాబాయ్ కార్లో ఎప్పుడు కూడా బిస్కెట్లు స్టాక్ ఉంచుతాడు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి ఎవరన్నా తింటారు అని చెప్పేసి ఎప్పుడు అట్లా స్టాక్ ఉంచుతారు. పోయి మా బుడ్డి తెచ్చుకొని కమ్మగాడు కూర్చొని తింటుంది అనమాట. అప్పటికే 1 అయిపోయింది. పాపం ఆకలి వేస్తున్నట్టుంది, పోయి తెచ్చుకొని తింటున్నారు ఇద్దరు. సో మేము ఏదన్నా కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి వెనకాల నేను మా అత్త కూతురు ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. మా అత్త కూతురేమో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అవసరమా మనకి, సైలెంట్గా ఉండు, ఎందుకు మళ్ళీ ఏమన్నా పెద్దవాళ్ళు కదా ఏమన్నా అంటారేమో అని అంటుంది. సో మనం వినాం కదా, ఇట్లాంటే కదా మనకి అన్ని స్వీట్ మెమరీస్. రేపు చూసుకున్నప్పుడు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఆనందం వేస్తుంది రేపు ఇలాంటివి చూసుకున్నప్పుడు. సో ఎవరు ఏదనుకున్నా సరే మనం మంచిగా చేద్దాం మాకు పెళ్ళి అని చెప్పేసి మేమైతే కొంచెం ఫన్ క్రియేట్ చేసాము. సో దానికి అందరూ నవ్వినారు. సో చాలా హ్యాపీ అనిపించినది. సో మా చెల్లి నేను ఇద్దరం మాట్లాడుకొని ఇటు సైడ్ నుంచి మా చెల్లి, అటు సైడ్ నుంచి నేను ఇద్దరం లాగడం వల్ల సో అది చాలా ఫన్ క్రియేట్ అయింది. సో అది ఒక మెమరీ లాగా మాకు ఉన్నిందన్నమాట చూసుకోవడానికి మంచిగా. సో అట్లాగా తరంబరాలు అయితే అయిపోయింది. ఫైనల్గా మా అక్క పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా చాలా సింపుల్ అండ్ గ్రాండ్గా అయిపోయింది అన్నమాట. సో అందరితో ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద స్టేజ్లో ఇచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేసినా కూడా ఆ పెళ్ళిలాగే ఉండదు. సో ఇట్లా అందరూ సందడి చేస్తా సందడిగా చేసుకుంటేనే అది నాకు పెళ్ళిలాగా అనిపిస్తుంది అన్నమాట. సో మా అక్క పెళ్ళి అయితే అట్లా సింపుల్గా జరిగిపోయింది. సో ఈ బుడ్డోడు వచ్చేసి వాళ్ళిద్దరికి తరంబరాలు పోసుకుంటుంటే అదేందో అనుకొని నేను కూడా పోస్తా అని చెప్పి తెచ్చి అందరికి పోస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ తరంబరాల కోసం వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు. మా బుడ్డి వాళ్ళిద్దరు, మా బుడ్డిగాడు అందరు కలిసి ఆ తరంబరాల కోసం కొట్టుకుంటున్నారు అనమాట. సో ఆడుకోవడానికి తర్వాత దండలు మార్చుకున్నారు. దండలు కూడా చాలా మంచిగా చేయించినారు. ఎక్కడ చేయించినారో కానీ చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చినాయి దండలు కూడా. సింపుల్ అండ్ గ్రాండ్గా ఉన్నాయి. సో పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అందరం మంచిగా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాము టెంపుల్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి, అల్టిమేట్ అనమాట. చాలా బాగుంది. నేను అసలు చూడలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం చూసినా కానీ చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. కొంచెం ఎవరైనా కానీ దాన్ని పట్టించుకొని బాగా చేస్తే సో చాలా బాగుంటుంది. సో సాయి పెళ్ళి అయితే ఇంక అయిపోయింది. మేనమామ వాళ్ళు మెట్టెలు పెడతారు మా సైడు. సో ఎవరికైనా కానీ మా రెడ్లల్లో మేనమామ ఉంటే మేనమామ పెడతాడు మెట్టెలు. సో కొంతమందికి హస్బెండ్ అలా పెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. మా ఆచారం ప్రకారం మేనత్త మేనమామ వాళ్ళే పెడతారు మెట్టెలు. అందుకని చెప్పి ఈసారి అమ్మ వాళ్ళు అయితే తెచ్చారు. అమ్మ అయితే అక్కకి మెట్టెలు పెడుతుంది. సో అంటే అమ్మ వాళ్ళిద్దరు తోడుకోడళ్ళు. సో మా బాబాయ్ వాళ్ళు అండ్ మా నాన్న అమ్మ. సో మా బాబాయ్ మా నాన్న పెద్దోడు కదా, అందుకని చెప్పి ఈసారి అమ్మ తెచ్చింది అన్నమాట మెట్టెలు. అమ్మాయి పెడుతుంది. సో అలాగా ఫన్నీగా మంచిగా జరిగిందనమాట పెళ్ళి. చిన్నపిల్లలు అమ్మాయికి రెడీ చేయాలి. సార్ ఆ పక్క నన్ను చూడండి సరే. ఓకే రెడీ, ఓకే. అమ్మాయి
చూడండి సార్ మేడం చూడండి ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ ఉంగరం వేపిస్తున్నాము. ఉంగరం కోసం బిందె కూడా మేము స్పెషల్గా బయట నుంచి తీసుకొచ్చినాం అనమాట. రెంట్కి ఇస్తారు ఇలాంటివన్నీ మాకు. సో ఒక రోజే కదా, ఒక రోజు స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి మేమైతే మంచిగా చేయించింది తీసుకొచ్చాము. సో పూలు లేవని చెప్పేసి అన్న దండలో పీకి మరీ వేస్తున్నాడు పూలని. సో ఫస్ట్ అయితే అన్నే తీసినాడు, సెకండ్ టైం మా అక్క తీసింది, 2 times కూడా మా అక్కే తీసింది, 1 time అయితే అన్న తీసాడు. చాలా ఫన్నీగా జరిగింది. టెంపుల్లో నరసింహస్వామి విగ్రహం అండి. అసలు ఎంత బాగుందో, అసలు నాకు దాన్ని చూడగానే ఒక్క నిమిషం గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. నిజంగా చాలా నచ్చింది నాకు ఈ గుడి అయితే. అసలు వెళ్ళాల్సిన టెంపుల్ ఎప్పుడైనా సరే. నిజంగా దీన్ని కానీ కొంచెం డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని చాలాసార్లు అనిపించింది నాకు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగా అంత బాగుంది టెంపుల్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో అసలు చూడండి, ఆ స్వామిని చూస్తుంటే నిజంగా ఎంత అనిపించిందంటే నాకు అసలు ఒక్క నిమిషం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అంత బాగుంది నిజంగా. చూడండి, అసలు మీకే అర్థమవుతుంది. సో చాలా బాగుంది. అక్కడ అంతా హారతి తీసుకొని చక్కగా టెంకాయ కొట్టేసుకొని ఇంకా అంతా వచ్చేసాము. ఇంకా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇదంతా టెంపుల్ బయట. మా బుడ్డిదైతే ఆ ఎండలో రవలేసుకొని తిరిగినట్టే ఉంది. ఈవినింగ్ వెళ్ళేసరికి జ్వరం రాకుండా ఉంటే బాగుండు దేవుడా అనుకున్నాను నేను. కొంచెం సేపు అట్లా తిరిగిందన్నమాట. కాలు అట్లా పెడితే చాలు బొబ్బలు ఎక్కేటట్టు ఉందన్నమాట రోడ్డు. అసలుకి మామూలు ఎండ కాదు. ఆ దట్టు ఆ రోజు 47 degrees ఉంది ఎండ. సో మామూలుగా లేదన్నమాట. సెర్రలాడిపోయింది మాకైతే. సో అందరం అయితే చక్కగా వచ్చేసాము. ఇదిగో మా బక్కోడు అయితే చక్కగా వడ్డాను ఎరగొట్టేసి అక్కడ పెట్టేసి వచ్చింది. సో అందరం అయితే ఇంకా తినడానికి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాము. సో తినడానికి ఒక సత్రంలో ఏర్పాటు చేశారనమాట. సో అది రోడ్డు ఏంటంటే వీళ్ళు పొదిల్లో ఆర్డర్ ఇచ్చారు క్యాటరింగ్. యాక్చువల్గా ఆ పొదిల్ సైడ్ రోడ్డు పెద్దగా బాగాలేదన్నమాట. సో అది వచ్చేసరికి టైం పట్టుద్ది అంటే బయట వెయిట్ చేస్తున్నాము. మా చెల్లి కోతిలాగా కొబ్బరి చిప్ప తింటా నడుచుకుంటూ వస్తుంది. అదే చెప్తుంది, నేను కొబ్బరి చిప్ప తినేది కూడా తీయాలా నువ్వు నన్ను అని చెప్తుంది అనమాట. అవే కదా మరి మెమరీస్, తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను అంటున్నాను. సో చక్కగా అయితే కొంచెంసేపు ఆ చెట్ల కింద కూర్చున్నాము. చాలా బాగుందండి. ఇంకా వర్షం పడినప్పుడు కానీ అయితే ఈ కొండ పచ్చగా భలే ఉంటుంది చూడడానికి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గడ్డి మొత్తం ఎండిపోయింది. వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా, చాలా అందంగా అనిపిస్తుంది. సో ఇది సత్రము. ఈ సత్రంలోనే ఏర్పాటు చేశారు భోజనాలు. ఇంకా రాలేదు, అందుకోసమనే వెయిట్ చేస్తున్నాము. మా బక్కోడు వస్తా ఒక గ్లాస్లో తరంబరాలు ఉంటాయి కదా, అవి ఊపుకుండే బాల్స్, అవి పోసుకొని వచ్చింది. ఆ బాల్స్ కోసం ఆ బుడ్డిగాడు మా బక్కోడు ఇద్దరం కొట్టుకొని చేస్తున్నారు అనమాట. పీక్కొని కొట్టుకుంటున్నారు ఇద్దరు. వాడు నాకంటే ఇది నాకంటే షేర్ చేసుకోవాలి నాన్న అన్న కూడా వినట్లేదు. సో అది అట్లా మొండికి తయారు చేస్తుంది. దానికి నచ్చిన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఎవరికి ఇవ్వదు. సో బయట చాలా ఎండగా ఉందని చెప్పేసి అందరు లోపలికి వచ్చి చేపలు వేసుకొని అందరు చక్కగా కూర్చొని వెయిట్ చేస్తున్నారు భోజనాల కోసము. అటు సైడ్ రోడ్డు బాగాలేదు కదా, కొంచెం టైం పడుతుంది వచ్చేసరికి అని చెప్పేసి మేము అందరం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. సో ఇటు సైడ్ కానైతే కుర్చేడు సైడ్ రోడ్డు బాగుంటుంది, త్వరగా రావచ్చు. చాలా బాగుంది, మట్టి రోడ్డు కాకపోతే రోడ్డు బాగుంది. వెహికల్స్ త్వరగా మూవ్ అవుతాయి, మంచిగా వస్తాయి అన్నమాట. సో అటు గుంతలు మెట్టలు ఏం లేకుండా ఉన్నాయి. అందరం ఇక్కడ ఉప్పర్ మీటింగ్లు పెట్టుకున్నాం అనమాట. ఇంకా 4 ఆడవాళ్ళు కలిసిందంటే ఇంకేముంటాయి, అమలక్కల మీటింగులు తప్పితే ఏముండవు. సో అందరూ ఆడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము అది వచ్చిందాక. మా బుడ్డిదేమో నేను ఒక పోజ్ ఇస్తాను, నన్ను ఫోటో తీ మమ్మీ అని అడిగింది. సరే ఇవే తీస్తానని చెప్తే అది ఫోటో పోజ్ తప్పితే మిగతా కుంగిరి చేష్టాలన్నీ చేస్తుంది. సో సరే దానికి చెప్పకుండా ఫోటో తీస్తున్నానులే అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. అట్లా భరతనాట్యం చేస్తున్నట్టుగా పోజ్ ఇస్తుందంట, నేను ఫోటో తీయాలంట దానికి. సో పిచ్చి పిచ్చి పోజులు అన్నీ ఇస్తుంది. మా సరేనేమో వెనకాల అన్నకి బొట్టు పెద్దదైందంట, గుడ్డ పెట్టి తులుస్తుంది. ఏమేమో పోజులు ఇచ్చే పనిలోనే ఉంది. వీడేమో ఎగురుతానే ఉన్నాడు. అన్నం తినమంటే ఇంకా 3 చెరువులు నీళ్ళు దాపిస్తారు పిల్లలు అంటేనే ఇంకంతే. మా బుడ్డిదానికి ఇప్పుడు భోజనాలు వచ్చినాయి, అందరం భోజనాలు పెట్టించుకొని తింటున్నాము. మా బుడ్డిదానికి నేను పెడతా అంటే పెద్ద తినే ముంతలాగా నేనే తింటా అని చెప్పి అన్నీ వేయించుకొని ఇస్తరాకుని కలగబొలగం చేస్తుంది మొత్తము. బక్కోడికి పాపం లేట్ అయిపోయింది, 2 అయిపోయింది అన్నం తినేసరికి. భోజనాలు కూడా స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది, ఆకలి వేసినట్టుంది.
కూరలు తప్పితే మిగతా వైట్ రైస్ వరకే తింటుంది. ఎక్కడికన్నా బయటకు వచ్చిందంటే ఎంత తలనొప్పి పుట్టిస్తారో మా వాళ్ళు. అన్నం తినమంటే ఒక రాగాన్ని తినరు. సో అట్లా పిచ్చి పిచ్చి తిందంతా తినేసేసి అన్నం తినమని బతిలాడాలన్నమాట. ఓన్లీ వైట్ రైసే తినింది. ఇంకా చెప్పాను కదా, నలుగురు ఆడవాళ్ళు కూర్చుందంటే అన్నం తింటున్నా కూడా అమలకలు ముచ్చట్లే నడుస్తాయి ఆడ. వీళ్ళందరూ ఎంత బాగా కూర్చున్నారో చూడండి, త్రిమూర్తుల్లాగా. మా అమ్మ, అత్త, మా పిన్ని అండ్ మా ఫ్రెండ్ లాగా ఉంది. ఆమె ఎవరో నాకు తెలియదు. చక్కగా కూర్చొని తింటే వ్యవహారం చేస్తున్నారు. మా చెల్లేమో అందరికి గ్లాసులలో పెరుగు తెచ్చి సర్వ్ చేస్తుంది అన్నమాట. దానికి ఎంత ఇష్టం అంటే అట్లా సర్వ్ చేయటము, కలిపిన ముద్దలు పెట్టడము, అందరికి తినిపించడము, వండి పెట్టడం అంటే మహా ఇష్టము. యాడికి వచ్చినా కానీ అది భలే చేస్తుంది అన్నమాట. ఇష్టంగా చేస్తుంది ఏదైనా కానీ. సో వీళ్ళేమో అందరూ వడ్డించి తినేసి అయిపోయింది. వీళ్ళు మేము వడ్డిస్తాము మీరు తినండి అని చెప్పేసి అందరు వచ్చిండ్రు. మా బుడ్డోడైతే అందరికి చక్కగా వడ్డిస్తున్నాడు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ నేను వడ్డిస్తానని. బక్కోడు మూతి నిండా పెరుగు పూసుకుంది, పెరుగు తాగుతానని చెప్పి. ఏమేమో వడ్డీమంటే సిగ్గుపడుతుంది నిల్చొని. సో చాలా ఫన్నీగా జరిగింది ఆ రోజైతే. అంతే, పిల్లలు అంటే ఇంక అంతే కదా, ఫన్ క్రియేట్ చేస్తారు ఎక్కడికి వచ్చినా కానీ. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం సేపు అయితే అట్లా టైం స్పెండ్ చేసి అందరం చక్కగా తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఏమేమి పెట్టారంటే అది బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అండ్ కుర్మా, పెరుగు చట్నీ, పులిహార, పప్పు అండ్ మునక్కాయ కూర, ఇది ఫ్రై. తెచ్చిన ఫ్రై మొత్తం ఆడే పెట్టిండు, మరి ఎవరికి వేసిండో తెలియదు. తెచ్చింది అది, మళ్ళీ అదే ఉంది. అండ్ దోసకాయ పచ్చడి అండ్ వైట్ రైస్, సాంబార్, కర్డ్ అండ్ మామిడికాయ పచ్చడి వీటి వరకు పెట్టారు. అండ్ స్వీట్స్ వచ్చేసి పాలకోవా అండ్ వడ, ఈ రెండు పెట్టారనమాట. పాలకోవా జున్ను పెట్టారు. సో చాలా బాగుండింది జున్ను అయితే. టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో అందరం చక్కగా కూర్చొని తినేసి ఇంక అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. ఇంక ఇప్పుడే మళ్ళీ రిటర్న్ అయిపోయాము అందరము రావడానికి. సో అందరూ అలసిపోయినారు పాపం. పెళ్ళైపోయేసరికి మేము రిటర్న్ అయ్యేసరికి కూడా 3:34 అట్లా అయిపోయింది. అలసిపోయినారు. మా బుడ్డదైతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పడుకుంది అన్నమాట. అందరి మీద చక్కగా మంచిగా పడుకొని నిద్రపోతుంది. ఈ రోడ్డు మాత్రం అసలు ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని అసలుకి వచ్చేటప్పుడు పెద్ద అనిపించలేదు కానండి, వెళ్ళేటప్పుడు అయితే నిజంగా భయం వేసింది. ముందు అది అసలు ఎక్కుతుందా లేదా, అంత పైకి మట్టి రోడ్డు అసలుగా ఎక్కుద్దా లేదా అన్న భయం వేసింది. దట్టు ఏడబడిపోతుందో అని కూడా అన్న భయం కూడా వేసింది అనమాట. మెలికలు ఉంది. దట్టు మట్టి రోడ్డు, ఇంకా అటు ఇటు అసలుకి ఏం సపోర్ట్ కూడా లేదు. నిజంగా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలన్నమాట. అంతంత మాత్రము డ్రైవ్ చేసారంటే ఇంకంతే, మన తాత వాళ్ళని పైన స్వర్గంలో కలుసుకోవచ్చు, అట్లా ఉంది ఆ రోడ్డు. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి ఇంకా దిష్టి తీసేసి, మాకు కొత్త జంట వచ్చినప్పుడు అట్లా టెంకాయ కొట్టి వెనక్కి విసిరేస్తారనమాట మామగారు. సో అట్లా టెంకాయ కొట్టి అయితే విసిరేశారు. ఇంకా తమ్ముడు వచ్చి కాళ్ళు కడుగుతారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇప్పుడే అందరం వచ్చేసాము ఇంటికైతే. సో చక్కగా అవన్నీ జరిగినాయి. తర్వాత మా అత్త వాళ్ళ అబ్బాయి ఆ అక్కకి కాళ్ళు కడుగుతున్నాడు, బావ అవుతాడు నాకు. సో కాళ్ళు అయితే కడిగేసినాడు. కాళ్ళు కడిగిన తర్వాత ఏదన్నా బావ గిఫ్ట్ చేస్తాడు కదా, అడుగు అంటే మా బావ సిగ్గుపడుతున్నాడు అడగకుండా. ఏం కావాలో అడుగు అని చెప్పి వాళ్ళు బతిలాడుతున్నా కూడా ఏం అడగట్లేదు. నాకేం వద్దులే లోపలికి రాను అంటున్నాడు. ఇట్లా అయితే కష్టమయ్యాను, ఎట్లా బ్రతుకుతావు అని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అన్న అయితే ఒక 5,000 ఏమో ఇచ్చినట్టున్నాడు. సో వాళ్ళ గిఫ్ట్ ఏదో ఒకటి వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదా ఇచ్చినందుకు. సో ఇచ్చినాడు. అది కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు మా బావ. జస్ట్ ఇంకా బలవంతంగా అన్న అయితే జోబులో పెట్టినాడు. సో అవి తీసుకొని లోపలికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ ఘట్టం ఉంటుంది కదా, పేర్లు చెప్పి లోపలికి రావాలంటే అట్లా కాదు, ఎవరితో వచ్చావో చెప్పాలి. ఎవరితో వచ్చారో చెప్పాలి. ఎవరితో వచ్చావో చెప్పాలి. చెప్పండి. నువ్వు చెప్పక్క, చెప్పు. రండి. హారతి ఇచ్చి లోపల తీసుకొచ్చినాము. మా బుడ్డిది కూడా మాతోటే వచ్చింది ఈసారి. సో మామూలుగా వెళ్ళేటప్పుడు అయితే అమ్మ వాళ్ళతో వచ్చింది, వచ్చేటప్పుడు అయితే మాతోటే వచ్చింది. సో హారతి ఇచ్చి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చినారు. సో మంచిగా జరిగిందనమాట పెళ్ళి. ఇది ఫస్ట్ రోజు పెళ్ళి అనమాట. సో ఇది మాకు నిజంగా చాలా స్పెషల్. 2 years నుంచి అనుకుంటున్నారు మా అక్క వాళ్ళ మ్యారేజ్, ఫైనల్గా అయితే అయిపోయింది. సో పక్క రోజు ఇది వ్రతం అన్నమాట. వ్రతానికి కూడా పూల జడ మామూలుగా ఎప్పుడు
ప్రీవియస్గా ఉన్నాయే కాకుండా కొంచెం ఏదన్నా చేంజ్ చేద్దామని చెప్పేసి ఈసారి ఏం చేసామంటే కనకంబరాలు అండ్ మల్లెపూలు చుట్టేసి దానిపైన వేణీళ్ళు బదులు ఒక వేణి పెట్టాము, వేణీళ్ళు బదులు ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టినాం అనమాట. సో మార్నింగ్ అయితే జడ చాలా బాగుండింది. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి అక్కని రెడీ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అప్పటికే పూజ అయిపోయింది. అటు ఇటు తలకాయ తిప్పుంటారు కదా, అందుకు జారిందనమాట కిందకి జడ మొత్తము. సో నేను ఇంకా అందరం చక్కగా రెడీ అయ్యేసి వచ్చాము. పక్క రోజు ముందు రోజు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు పూజ అంటే కుదరదు కదా, చేయాలన్నా వాళ్ళకి ఓపిక ఉండదని చెప్పేసి పక్క రోజు పెట్టుకున్నాం మేము పూజ. సో మేము వచ్చేసరికి పూజ కూడా అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. సో మేము అందరం మళ్ళీ ఇంటికి వెళ్ళి మా చెల్లిని వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకొచ్చేసరికి మళ్ళీ టైం పట్టింది అనమాట. సో పూజకి 10కి స్టార్ట్ అయితే మేము 12కి అలా వచ్చాము. పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికి నచ్చిన గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తారు కదా, అట్లాగా అందరు గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో అమ్మ వాళ్ళు కూడా అక్కకి ఒక శారీ పెట్టినారు. అట్లాగా ఎవరికి మనకు తోచింది ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తే మంచిది అని చెప్పేసి అందరూ అట్లాగా ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చి అందరిని ఆశీర్వదిస్తారు. సో అందరూ చక్కగా ఆశీర్వాదం తీసుకొని ఇంకా తర్వాత మళ్ళీ భోజనం చేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము. ఫైనల్గా మా అక్క పెళ్ళి అయితే మేము అనుకున్న దానికంటే ఇంకా మంచిగా అయిపోయింది. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా, ఇంత సింపుల్ అండ్ గ్రాండ్గా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే కూడా మంచిగా జరిగిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా వీళ్ళకి నిజంగా లైఫ్ లాంగ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నారు. మీరు కూడా అందరూ కూడా మీరు బ్లెస్ చేయండి మా అక్క వాళ్ళని, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. సో మా అక్క అయితే చాలా కష్టాలు చూసింది. సో ఇప్పటికీ తనకి మంచి ఫ్యూచర్ వచ్చేసి అన్నీ సెట్ అయిపోయినాయి. అంత హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు. సో మా పిన్నికి నేను ఫోటో తీస్తున్నాను అని చెప్పేసి వీడియో తీస్తున్నా. మా పిన్ని ఫోటో తీస్తుందని తలకాయ అటు ఇటు తిప్పుతుంది అనమాట. సో తనకు తెలియదు నేను వీడియో తీస్తున్నాను. అప్పుడు అంటుంది, వీడియో తీస్తున్నావా నువ్వు, ఫోటో తీస్తున్నా అని చెప్పేసి అంటుంది. సో మా చెల్లి శారీ అయితే చాలా మంది పోయిన వీడియోలు అడిగారు నాకు ఎక్కడ చేయించారని. తను స్పెషల్గా డిజైన్ చేసుకుంది హైదరాబాద్లో. సో అది 7,000 సంథింగ్ ఎంతో పడింది అనమాట. చాలా మంచిగా ఉంది శారీ అయితే. సో మా బుడ్డిది అయితే చక్కగా నిద్రేస్తుంది. ఎట్లా పోయిందా అని మేము ఎక్కడ ఎత్తుకుంటున్నాము, ఇక్కడ ఉందేమోనని చెప్పి అది లోపల కూర్చొని చక్కగా నిద్రపోతుంది అనమాట మంచిగా. సో వీళ్ళందరికి ఇప్పుడే అయిపోయింది పూజ. ఇంకొచ్చిన వాళ్ళు ఒక మెమరీ లాగా ఒక ఫోటో తీసుకుంటున్నారనమాట. ఎప్పటికైనా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఫైనల్లీ నేను అడగడం మిమ్మల్ని మర్చిపోయా. సో మా అక్కకి ఒక 4 to 5 శారీసే తీసుకున్నాము. ఎందుకంటే తర్వాత మనం వేసుకోము పెట్టము, ఊరికే బీరువాలో పెట్టుకునేదే కదా, పెద్ద యూజ్ కూడా ఉండదు, ఎప్పుడైనా అకేషన్స్కే కదా అని చెప్పేసి మేము అవే తీసుకున్నాము. సో మీకు వీటిల్లో ఏ శారీ నచ్చింది, మా సెలెక్షన్ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 3 పట్టు శారీస్, ఒకటి మామూలు నార్మల్ శారీ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఆ శారీ మాత్రం దీంట్లో చూపించలేదు, అది కూడా బాగుంటుంది. సో ఈ 3 శారీస్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి అందరం వచ్చేసాము. ఇక్కడ కూర్చొని అందరం చక్కగా తింటున్నాము. మా బుడ్డిదానికి కిల్లీ కావాలంట. కిల్లీలో చెర్రీస్ వస్తాయి కదా, ఆ చెర్రీస్ కోసము మాకు కొట్టుతుంది అనమాట అందరిని ఇప్పుడు ఆడ. సో ఆ చెర్రీస్ తెచ్చుకొని తిని కిల్లీ వాళ్ళు పిన్ని ప్లేట్లో విసిరేసింది, నువ్వు తిని పిన్ని అని. సో స్వీట్ పెట్టారు అండ్ బోర్నం, పలావ్ అండ్ వడ, కర్రీస్ ఇంకా చూడండి నా ప్లేట్లో కలగా బొలగం అయిపోయినాయి అన్నీ. ఏ కర్రీ ఏదో కూడా చెప్పడానికి, వంకాయ కర్రీ, మష్రూమ్ కర్రీ అండ్ ఇంకొకటి ఏదో కర్రీ పెట్టినారు. సో భోజనాలు అన్నీ చాలా బాగున్నాయి. సో అందరం చక్కగా కూర్చొని తిన్నాము. స్వీట్ అయితే నిజంగా చాలా బాగుంది. లోపల కోవా ఉంది, పైన వచ్చేసి అది ఆ లేయరు గ్రీన్ కలర్లో ఉంది. ఆ షెల్లో ఒక సమోసా లాగా ఉంది. ఆ స్వీట్ని ఏదో అంటారు, నాకు పేరు గుర్తులేదు, మీకు కానీ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో అది కొంచెం మనం కిల్లి వేసుకున్న ఫ్లేవర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. వెనకాల మా మామయ్య అండి, మా మామయ్య ఎంత సపోర్ట్ చేస్తాడంటే డైలీ నా వీడియోస్ చూస్తాడంట. చాలా నచ్చినాయంట నా వీడియోస్. సో చాలా మంచిగా చేస్తున్నావు, చాలా బాగున్నాయి, నేను డైలీ చూస్తున్నా అని చెప్తున్నాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది దానికి. సో మా మామయ్య కనిగిరి ఏఎస్ఓ అనమాట. అంత మంచి పొజిషన్లో అయితే మా మామయ్య సెట్ అయిపోయినాడు. నాకు చాలా హ్యాపీ దానికి. స్పీచ్లు ఇవ్వాలంటే మా మామయ్య తర్వాత ఎవరైనా అంత మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తాడు. సో ఆయన స్పీచ్
చిన్న వాళ్ళకి ఎవరికైనా సరే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఆయన చెప్పడం కూడా అట్లనే చెప్తాడు. సో వాట్ ఎవర్ యూ డూ, ఏదైనా చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, కానీ దాంట్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, నీకు నచ్చుతుందా లేదా ఆ పని చేయటంలో. ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నావు కదా, ఈ యూట్యూబ్లో కూడా చాలా కష్టం ఉంటుంది. సో ఆ యూట్యూబ్ వల్ల నువ్వు సాటిస్ఫై అవుతున్నావా లేదా, ఫైనల్గా నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, అది మాత్రమే చూసుకో, అదే చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకి అని చెప్తాడన్నమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంత మోటివేట్ చేస్తాడు ఆయన. సో కనిగిరి ఏఎస్వా అనమాట మా మామయ్య. సో చాలా హ్యాపీ, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. సో అందరు కూడా హ్యాపీగా మంచిగా సెట్ అయిపోయినారు. దానికైతే నాకు చాలా ఆనందం అనిపించింది. సో థ్యాంక్ యూ మావయ్య, నిజంగా నాకు మీరు సపోర్ట్ అనేది చాలా అవసరము. నాకు ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అది లవంగం అది తింటావు. కూడా బుటిక్స్ పెట్టుకోమని చెబుతున్నామ్మా. బుటిక్స్ పెట్టుకో, మా దగ్గర కొన్నాయి ఇంకా పర్మనెంట్గా ఉండిపోతాయండి. అట్లా గ్యారంటీ పర్మనెంట్గా ఉండిపోతాయి. అట్లా మళ్ళా మళ్ళా కొనాల్సి డబ్బి వాటర్ తాగు, అది కోవా తిని బాగుంటుంది. మా బుడ్డిది ఐస్ క్రీమ్ తింటుంది. ఏందో మరి దిగాలుగా అన్నీ పోగొట్టుకున్నట్టు కూర్చొని ఒక్కటే ఆడ తింటుంది అనమాట. అన్నం తప్పితే మిగతా గిడ్డంతా తింటుంది అనమాట. మా బుడ్డిలో ఉన్న స్పెషాలిటీ అదే. ఐస్ క్రీమ్ అంటే చాలు ఇంకెక్కలేని ప్రాణం లేచొస్తుంది. ఇది అండి అసలు హైలైట్ అన్నమాట. మా పిన్ని ఏం చేసిందంటే, స్వీట్ పెట్టారు కదా, లోపల కోవా తినింది, పైన షెల్ ఉంటుంది కదా లేయరు గ్రీన్ కలర్లో, అది తినాలా పడేయాలా అని అడుగుతుంది అనమాట. సో అది నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, ఆ తిక్కలో తిరణాలు పోతే ఎక్కని దిగని జరిపోయిందని ఒక సామెత ఉంది చూడండి, అది గుర్తొచ్చింది అన్నమాట నాకు. అనిపిస్తారు మన వాళ్ళు ఆడికి పోయినా అనిపించింది నాకైతే నిజంగా. సో అది తినేదే పిన్ని, పడేసేది కాదు. తినంటే ఇంకప్పుడు మళ్ళీ తినింది అన్నమాట. తెలియదు కదా ఫస్ట్. సో అట్లాగా అన్నమాట. చక్కగా అయితే పెళ్ళి అయితే శుభంగా అయిపోయింది, మంచిగా జరిగింది. ఇంకా అందరం తినేసి ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఇంకా అందరం ఇది ఇవాల్టి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.